హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. ఇక్కడైతే పొద్దున్నే అయితే కాఫీ పెట్టుకుని అందరం తాగేసామండి. ఇంకా తర్వాత అయితే దోశలు వేస్తున్నాం. ఇడ్లీ ఆల్రెడీ చెల్లి పెట్టేసింది. ఇంకా అన్నట్టు చెప్పలేదు కదా, ఇల్లు మారింది. బెంగళూరుకి వచ్చామండి మేము. చెల్లి వాళ్ళ గృహప్రవేశం ఉంటేను బెంగళూరుకి వచ్చేసాము. ఇక్కడైతే పొద్దున్నే కాఫీలు అవి పెట్టుకుని తాగిన తర్వాత ఇంక వీళ్ళైతే ఇలా ఆడుతున్నారు. ఇక్కడ మా చిన్న రాక్షసి అయితే అందరూ నా వాళ్ళే, అంటే నాకు మాత్రమే సొంతం అన్నట్టుగా ఫీల్ అవుద్ది. ఇంక మేము ఎవరిమైనా వెళ్ళి మా నాన్న మా తాతయ్య అని ఇంక లక్కీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారంటే అదిగోండి అలా నెట్టేస్తూనే ఉంటుంది. ఇంకా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళని ఎవరినైనా మేము ఎత్తుకుంటే ఆ రోజంతా అన్నం తినకుండా మరీ ఏడుస్తుంది. అంత దారుణంగా ఉంటుంది అనమాట. అందరూ దానికి మాత్రమే సొంతం. సరే అందరూ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటుంది, అంటే ఒక్క నిమిషం కూడా ఉండదు, పక్కకి వెళ్ళిపోద్ది ఇంకా వదిలేసి. ఎవరైనా వెళ్ళి మా తాతయ్య అంటే మాత్రం ఫుల్ ఏడుస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా మేమందరం దగ్గరికి వస్తుంటే ఎంత నెట్టేస్తుందంటే ఏడ్చేసిద్ది అనమాట. ఇంకా ఎంతకి తన మాట నెగ్గలేదనుకోండి, ఇంకా ఫుల్ ఏడ్చేస్తే పక్కకి వెళ్ళిపోయి ఇంటి బయటికి వెళ్ళిపోయి ఏడ్చేసి అలిగి పడుకునేస్తుంది అనమాట. వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం దానికి, కానీ వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ తాతయ్య దగ్గరికి రాకూడదు. చూసారా, దానికి మాత్రమే తాతయ్య సొంతం అన్నట్టు ఫీల్ అయిపోద్ది. చిన్నపిల్లలు అంతే కదా, చిన్నపిల్లలలో ఇది మాత్రం కొంచెం డిఫరెన్స్ అండి. చాలా అంటే చాలా అల్లరి చేసిద్ది అనమాట. మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ జెస్సీ లక్కి మాత్రం అస్సలు ఎంత అల్లరి అయితే అసలు చేయలేదండి. దీన్ని మాత్రం నలుగురు కూడా చాకలేరు అనమాట, అంత ఇదిగా ఉంటుంది. ఇదిగోండి మా నాన్న అంటే నన్ను కూడా నెట్టేస్తుంది. సరే నాకు ఉమ్మ పెట్టు అని చెప్తే నేను వదిలేస్తాను, నీకు మాత్రమే తాతయ్యలే అంటే అప్పుడు పెట్టేస్తుంది అనమాట. అది అంత కాగా పట్టాలి దాన్ని. మనకి ఏదైనా అవసరమైతే అలాంటి సిచ్యువేషన్లో మనం ఆ పని చేయించుకోవచ్చు దాంతో. ఇదిగోండి ఇంకా అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకెళ్ళిపోద్ది, మరి ఉండదు. ఇంకా చేసి అవి తీసుకుంటుంది కదా, అవి కావాలి తనకి. అందరూ ఉన్నప్పుడు మాత్రమే నాకు మాత్రమే అంటుంది, ఇంకా వదిలేస్తే మాత్రం దానికి మాత్రమే అనమాట. ఇదిగో ఇలాగైపోతుంది. మళ్ళీ మేకప్ లేక వచ్చేసిందండి మా బుజ్జిది. ఇంకా జెస్సీకి అయితే ఆయిల్ పెడదామని చెప్పేసి కొంచెం హెడ్ బాత్ చేయించుకొని వచ్చాను కదా, జుట్టు వేసేసాను. ఇంకా మళ్ళీ ఈలోగా ఏదో పని పడింది, ఆ పనిలోకి వెళ్ళిపోయి పాపం దానికైతే రబ్బర్ బ్యాండ్ పెట్టాను. పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది. వీళ్ళ ఆటలు ఇలాగ ఉన్నాయి. ఇదిగోండి నేనైతే దోశలు వేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అందరూ తినేశారు. ఇంకా నేను చెల్లి అమ్మ మాత్రమే ఉన్నామన్నమాట. ఇంకా ఇడ్లీ అయితే ఒకసారి పెట్టేసాము, ఇంకా అలాగే ఉండే. ఇంకా మిగతా అంతా దోశలు వేసేసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ కిచెన్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా నాదే అన్నట్టు ఉంటుందండి. నా కోసం ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కిచెన్లోకి మాత్రం నేను వెళ్ళకుండా ఉండలేను, అట్లా అయిపోతుంది నా పరిస్థితి. ఇక్కడ చెల్లి కొద్దిసేపు దోశలు వేసేసిందే, ఇంకా తనైతే బ్రష్ చేస్తూ ఉంటే మళ్ళీ నేను దోశలు వేస్తున్నాను అనమాట. ఇంకా చాలామంది ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 10 మంది పైనే ఉన్నాము. ఇంకా అందరికీ దోశలు వేసి అందరూ టిఫిన్ చేసేలోపు మా గిన్నెలు కూడా ఫుల్గా వచ్చేస్తాయి. ఒక సైడ్ నేను దోశలు వేస్తుంటే ఇంకా చెల్లి ఒక సైడ్ మళ్ళీ గిన్నెలు కడుగుతూ ఉంది. ఎప్పుడు కడుక్కోలేదంటే ఇంకా ఫుల్ గిన్నెలు అయిపోతాయి అన్నమాట. పైగా పిల్లలు ఉన్నారు కాబట్టి చీటికి మాటికి ఏదో ఒకటి తీస్తూనే ఉన్నారు. ఇంకా నేను కూడా టిఫిన్ చేశాను. టిఫిన్ చేసిన తర్వాత ఇలా ఇదిగో హాల్లోనే ఇది నా బ్యాగ్లో నుంచి బాక్స్ తీసుకొచ్చేసింది. నేను కొన్ని సేఫ్టీ పిన్స్ అవన్నీ పెట్టుకున్నాను. అవన్నీ తెచ్చి అందులో ఐబ్రో పెన్సిల్ ఉందంట, అది తీసుకుంది. అది ఎంటీ పెన్సిల్, అసలు ఆ పెన్సిల్ కూడా లేదు దాంట్లో. అది తీసుకొని మేకప్ వేసుకోవాలట. ఇదిగోండి ఇలాగ మేకప్ అయితే వేసేసుకుంటూ ఉంది. ఇంకా వేయలేదనుకోండి ఇంకా ఫుల్ అల్లరి చేస్తుంది అనమాట. అదే తీసుకొని కళ్ళకి వేసుకుంటుంది. ఎక్కడ చూసిందో ఏమో పాపం, వాళ్ళ మమ్మీ పౌడర్ కూడా ఇచ్చేది. దీనికి మాత్రం మేకప్ కిట్ అంతా కావాలి. ఎలా వచ్చిందో అలవాటు చూడండి, ఎలా వేసుకుంటుందో చూడండి. అసలు నేను వేస్తే అది సాటిస్ఫై అవ్వలేదు, దానికి అది వేసుకుంటుంది. ఇలా బొట్టు ఫుల్గా రెడీ అవ్వడం అంటే అసలు భలే ఇష్టం అండి దీనికి. అదిగాక మోడ్రన్గా మాత్రం అస్సలు రెడీ అవ్వదు. చక్కగా పుత్తడి బొమ్మ అంటారు చూడండి, అలా రెడీ అవుతుంది అనమాట. మంచిగా పట్లంగా జాకెట్ వేసుకొని కాటుకు పెట్టుకొని ఏమంటారు గోరింటాకు పువ్వులు ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం చిన్నుకి. ఎంత చెప్పినా తక్కువ, దీని గురించి రోజంతా చెప్తూనే ఉండొచ్చు, అంత రాక్సెస్ అనమాట ఇదైతే. ఇంకా ఇంట్లో ఫస్ట్ టిఫిన్ తినడం స్టార్ట్ చేసింది చిన్నుయేనండి. ఈ బుడ్డిది ఫస్ట్ అందరికంటే ఫస్ట్ టిఫిన్ తినడం స్టార్ట్ చేసింది. ఇదిగోండి మా అందరిది అయిపోయి సగం అరిగిపోయింది కూడా. అప్పటి నుంచి ఇప్పటికి తింటూనే ఉందనమాట. అది కూడా ఒక ఇడ్లీ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఫస్ట్ ఇడ్లీనే ఇంతసేపు తింటూనే ఉంది. పాపం వాళ్ళ అమ్మ అయితే అల్లాడిపోతుందండి అసలు దానికి తినిపించలాగా. ఒక ఇడ్లీ తినడానికి గంటలు టైం స్పెండ్ చేయాలి దాంతో. ఆ ఇడ్లీ ఎండిపోయి పాసిపోయి పుచ్చిపోద్ది కూడా ఇది తినే లోపల. వాళ్ళ అక్కకు మేకప్ చేస్తుంది. వాళ్ళ అక్కేమో పాపం పిచ్చి దానిలాగా అయిపోయింది. అవన్నీ చేసుకొని వద్దంటే వినదండి. ఇంకా ఆటలాడుతూ ఉంటే ఇంకా తర్వాత జెస్సీకి కొంచెం జడ అట్లా వేసేసి
వంటలకైతే వచ్చేసామన్నమాట. ఇంకా మధ్యాహ్నానికి వంట చేసుకుంటున్నాం. అది కాక ప్యాకింగు, క్లీనింగు అదంతా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అందుకని చెప్పి ముందైతే వంట చేసేసి పక్కన పెట్టేసామంటే కంప్లీట్ అవుతుంది. వేరే పని చేసుకోవచ్చు అన్నట్టుగా ఇదిగోండి పక్కనైతే కనిపిస్తున్నాయి మష్రూమ్స్ పాలకూర అయితే చేసి పక్కన పెట్టేసామన్నమాట. తీసి పక్కన పెట్టాము. ఇంకా ఇక్కడైతే పాలకూర కట్ చేశాను కదా ఆల్రెడీ. ఇంకా పప్పు కూడా పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, పసుపు, కొద్దిగా ఆయిల్, సరిపడా వాటర్ వేసేసి పక్కన పెట్టాము. ఆ తర్వాత అయితే కొంచెం పాలకూర వేసేసి విజిల్ పెట్టేసేయడమే. నేనైతే పాలకూర పప్పులో ఈరోజు కొంచెం టమాటా కూడా వేసానండి. నార్మల్గా అయితే వేయను. చాలామంది ఉన్నారు కదా, కొంతమందికి పాలకూర అనేది ప్లెయిన్గా అంత ఇష్టం ఉండదు. కొద్దిగా చింతపండు అలాగే టమాటో వేసుకుంటేనే తినగలుగుతారు. అందుకని ఈరోజైతే వేసేసానమాట. ఇంకా వేసి పప్పు పెట్టేసేయాలి. ఈ మష్రూమ్స్ కట్ చేసి కర్రీ అయితే చేసేయాలన్నమాట. ఇంకా విండోలో కొంచెం కవర్స్ అవి కొంచెం మెస్సీగా కనిపిస్తుంది కదా, అవైతే వెజిటేబుల్ కవర్స్ అండి. వెజిటేబుల్ స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో, ఆ కవర్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేసేసి అలా విండోకి తగిలిచ్చేసింది అనమాట. ఏంటంటే నీళ్ళు ఒడుస్తాయని. బయట చాలా బట్టలు ఉన్నాయి, ఇంకా అవన్నీ కొంచెం ఖాళీ లేదనమాట దారం. అందుకు మధ్యాహ్నానికి అయితే ఇంక మష్రూమ్ చేయలేదండి, క్యాబేజీ ఫ్రై చేసాము, అలాగే పాలకూర పప్పు చేసేసి అయిపోయింది. అలాగా నైట్ అంతా అందరం జర్నీ చేసేసి వచ్చాం కాబట్టి అలసిపోయి మధ్యాహ్నం పడుకుని పోయాం. ఇంకా వీడియో కూడా షూట్ చేయలేదు. అక్కడైతే గురువారం ఎక్కాము, ఇక్కడికైతే శుక్రవారం మార్నింగ్ అంతా వచ్చేసాము. అమ్మ, నాన్న, మా చెల్లి వాళ్ళ అత్తమ్మ, మామయ్య, నేను, లక్కీ, జెస్సీ మేమందరం వచ్చేసామన్నమాట ఇక్కడికి. ఇంకా మార్నింగ్ అంతా వచ్చేసాం, 6కి అట్లా వచ్చాము. ఇంకా డే అంతా అలా గడిచిపోయింది. నైట్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. గిఫ్ట్ ప్యాకింగ్ అంటే ఏం లేదండి, ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, అవైతే ప్యాక్ చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళే ప్యాక్ చేశారు. నేనైతే చేసింది ఏమీ లేదండి చెప్పాలంటే. ఆ పక్కన కనిపించారు కదా అన్నయ్య వాళ్ళు, వాళ్ళే అంతా ప్యాక్ చేశారు. ఇది వచ్చేసి చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఉంటారు కదా స్టడీ ఫ్రెండ్స్ కానీ అట్లా రూమ్ పక్కన చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్. ఇక్కడైతే అందరూ ప్యాక్ చేశారు. ఇదిగోండి ఈ అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఈ బుడ్డిదైతే భలే క్యూట్గా మాట్లాడుతుందండి, ఆరాధ్య పేరు. అందరికీ హాయ్ చెప్తుందనమాట వాళ్ళ డాడీ. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఫ్రెండ్స్, మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడాను. అందరూ కలిసి ఇలా ఫాస్ట్గా ప్యాక్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్యాక్లో ఏముందంటారా, టీ కప్స్ అండి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే టీ కప్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కదా. ఇంకా ఎవరింట్లో అది బ్యాచిలర్ అయినా సరే ఫ్యామిలీ అయినా సరే టీ కప్స్ అనేది అందరికీ యూజ్ అవుతాయని చెప్పేసి ఇవైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగోండి ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు. టీ కప్స్ అన్నీ కూడా డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నారు, కొంచెం రీజనబుల్ ప్రైస్ వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత అయితే ఇంకా ఈ బయట ఇగోండి ఈ ప్యాకింగ్ కవర్స్ అలాగే ఇంక ఇవన్నీ స్టిక్కర్స్ అవన్నీ తెచ్చుకొని ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు. నేను మా చెల్లి వాళ్ళు అయితే ప్యాక్ చేసింది చాలా తక్కువ అండి. ఇవన్నీ కూడా పక్కింట్లో చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఆ పక్కింటి ఆ సిస్టర్ వాళ్ళంతా మొత్తం చేసేసారు. వీడియో తీస్తుంటే చాలా అంటే చాలా సరదాగా మాట్లాడుకుంటూ తీసాము. వాయిస్ అయితే అలాగే పెడదాం అనుకున్నాను కానీ చూసారు కదా వెనకాల టీవీలో ఫుల్ సౌండ్ తోటి సాంగ్స్ వస్తున్నాయి అనమాట. అందుకని అది కాపీరైట్స్ వస్తాయి కదా మనకి, అందుకని వీడియో అయితే వాయిస్ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ అయ్యిండి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా హెల్ప్ చేయడం కానీ అసలు ఆల్మోస్ట్ వాళ్ళే మాకంటే కూడా వాళ్ళే ఎక్కువ వర్క్ చేశారండి. ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండొచ్చు. అంత మంచి ఫ్రెండ్స్ అనమాట మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు వాళ్ళ వర్క్ పరంగా. కానీ అన్నిట్లలో ఇక్కడ జరుగుతున్న వర్క్స్ అంతా కూడా ఈవెన్ బయట క్యాటరింగ్ ఏవైనా సరే అంత ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా అంటే చాలా హెల్ప్ చేసి ఒకరికొకరికి సపోర్ట్గా ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, అలా అన్నీ చేసుకుంటున్నారు. నాకు బాగా నచ్చింది ఆ కల్చర్ అనేది. అలాంటి గుడ్ ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఆ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా గిఫ్ట్ ప్యాకింగ్తో పాటు తాంబూలం ఇవ్వాలి కదా, ఆ తాంబూలానికి సంబంధించి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ ప్యాకింగ్. బ్లౌజ్ పీసు అలాగే కుంకుమ, పసుపు, గాజులు పెడుతున్నాము. ఇక్కడైతే ఏదో కామెడీ చేసుకున్నాంలేండి. అంటే ఆంటీ అంకుల్స్ గురించి మ్యాటర్ వచ్చిందనమాట మాకు. ఆంటీ అని అంటే జెస్సీ, లక్కీ అంతకంటే చిన్నపిల్లలు ఆంటీ అన్నా సరిపోతుంది, కానీ బయటికి వెళ్తే కొంతమంది మనకంటే పెద్దగా ఉంటారు, మనల్ని ఆంటీ అంటారు. అలాగా ఎవరికి ఎదురైన సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట ఫుల్గా. మేము ఓన్ సిస్టర్స్ ముగ్గురు ఎలా ఉన్నామో సంధ్య గారు కూడా అలాగే కలిసిపోయారనమాట. ఆ రెడ్ ఫ్రాక్లో ఉంది సంధ్య గారు, పక్కన ఆరెంజ్ ఫ్రాక్ ఉంది కదా మా అత్తమ్మ కూతురు అనమాట. తన పేరు జ్యోతి, మా అత్తమ్మ కూతురు. తను కూడా ఇక్కడే చదువుకుంటుంది, ఇంకా అందుకని తను కూడా ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ అయితే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అందులో ఒక బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ,
గాజులు కూడా అర డజన్ పెడుతున్నామండి. ఇంకా డజన్ కాకుండా అర డజన్ పెడుతున్నాం. ఇంకా ఇందులోనే ఆకులు, ఒక్కలు అలాగే తాంబూలానికి ఫ్రూట్స్ పెడతాం కదా! అవన్నైతే ఈరోజు పెట్టట్లేదు. అవి కొంచెం పాడైపోతాయి కదా కవర్స్‌లో, అందుకని ఈరోజైతే పెట్టట్లేదు. ఇంతవరకు ఈరోజు పెట్టేసి నెక్స్ట్ అనేది తర్వాత పెట్టుకుంటాం. అంటే నెక్స్ట్ డే పెట్టుకున్నామంటే ఆ రోజు ఇవ్వడానికి కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి. లేదంటే ఆకులు కవర్‌లో పెడితే పాడైపోతాయి. అలాగే ఫ్రూట్స్ కూడా కొంచెం మ్యాష్ అయిపోతాయి కదా! అందుకని పెట్టలేదు, ఖరాబ్ అయిపోతాయి బ్లౌజ్ పీస్‌లు అట్లా అని. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ అందులో అన్నిట్లల్లో గూడా పెద్ద అలా కవర్ వేసేసి, అంటే మనం గిఫ్ట్ ప్యాక్ ఏదైతే కవర్ పెట్టాలి గదా! ఆ కవర్ పెట్టేసి అన్నీ గూడా పెట్టాలనమాట. సరే ఈ పనైనా అయిపోతుంది గదా అని అందరం ఆ టైం వరకి 11:30 అయిపోయిందండి. పాపం వాళ్ళ ఇంట్లోనే 11:30 వరకి ఉన్నాము. మేమైతే చేసింది తక్కువే, వాళ్ళే ఎక్కువ చేశారు. వాళ్ళందరికీ గూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను అంత హెల్ప్ చేసినందుకు. ఇక్కడ మళ్ళీ తిరిగి మా ఇంటికొచ్చేసాము. మా చెల్లి వాళ్ళ ఇంటికి. ఇదిగోండి మా చిన్ను అయితే తెగ డాన్స్ చేస్తుంది. సరదాగా తీసింది సునీత వీడియో. చూడండి ఒకసారి. ఆ టీవీలో ఎలా వస్తే అలా చేస్తుంది. ఇది ఉండడానికేమో కట్టెపుల్లలాగుంది గానీ ఇది వేలు వేసాలే లేవండి బాబు. దీని గురించి చూస్తుంటే, వింటుంటే అసల ఎంత అంటే అంత నవ్వొచ్చేస్తుందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.